అటుగా వెళుతున్నటువంటి ఒక రత్నాల వ్యాపారి. మీవే సరిగ్గా వినండి, మీ పుత్రులు మొత్తం ఇప్పుడు బయట పెడతారు. ఆ రత్నాల వ్యాపారి మరి ఒక చెట్టు కింద లంగరు వేసుకుని ఆ లంగరు వేసుకున్నటువంటి తర్వాత దూరంగా చూస్తే ఒక చెట్టు కింద కోలాహలంగా కనపడుతుంది. అరే అక్కడికి వెళ్తే నా వ్యాపారం బాగా దొరుకుతుంది, పెడదామని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వ్యాపారం అంతా అయిపోయింది, నీరసంగా ఉంది. వెళ్ళి అక్కడ ఉన్న ఒక బ్రాహ్మడి ముందు నిలబడ్డాడు. బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. విప్రహస్తం ఏనుగు తొండం రెండు ఖాళీగా ఉండవు. వచ్చాడు కదా అని వచ్చినాడికి ఏదో తీర్థ ప్రసాదం చేతిలో వేశాడట ఆయన. వెంటనే उधर से పాచిపని చేసుకోవాలి. ఇప్పుడు ఎంత అడుక్కోవడం కుదురుతుంది కానీ అప్పట్లో అడుక్కోవడం కుదరదు. పాచిపని చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తీసుకుని వాళ్ళ బతుకు బతకాలి. అలా బతుకుతూ మరి జీవిస్తూ ఉంటారు వీళ్ళు. ఇలా అక్కడ మామాళ్ళ పరిస్థితి ఏమిటా అని అంటే రక్తసాధుపురం అనేటువంటి ఊరికి వెళ్ళారు. చంద్రకేతు మహారాజు పాలిస్తూ ఉన్నటువంటి రాజ్యం. రాజఖజానాలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు ఖజానాన్ని దోచుకుని నరపు మూటలు పట్టుకుని